వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. చెన్నై బెంగళూరు కోస్టల్ కారిడార్ రోడ్డు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో నాయుడుపేట పరిసర గ్రామాల్లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుమతులు లేకుండానే లేఅవుట్ పనులు చేస్తున్నారు. నాయుడుపేట పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్టమూరు మండలం యాకసిరి గ్రామ పంచాయతీ పరిధిలోని కృష్ణమనాయుడు కండ్రిగ గ్రామం సమీపంలో చిత్తూరు జిల్లా నగిరి ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు 40 ఎకరాల్లో లేఅవుట్ పనులు మొదలుపెట్టారు. ఈ విషయమై యాకసిరి గ్రామ పంచాయతీ కార్యదర్శి మస్తానయ్యను వివరణ కోరగా వారికి అనుమతులు ఇంకా రాలేదని చెప్పారు. అనుమతులు లేకుండా ఎలా పనులు చేపడతారని నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. లేఅవుట్లో గోడ నిర్మాణం చేపట్టడం కాకుండా లోపల గ్రావెల్తో లెవెలింగ్ చేస్తున్నారు. గ్రామంలో నుంచి మట్టిని లేఅవుట్లోకి తోలుకుంటున్నారని వచ్చిన ఫిర్యాదుపై బుధవారం సచివాలయం కార్యదర్శి సిబ్బంది ఈఓపీఆర్డీ విస్తరణ అధికారి వెంటనే పనులు ఆపివేయాలని పనులను చెప్పడం జరిగిందని సెక్రటరీ చెప్పారు. కానీ కొందరు అధికారులు అండతో పనులు జరుగుతున్నాయి. జిల్లా ఉన్నత అధికారులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక మండలం వాళ్ళు వస్తున్నారు, డిస్ట్రిక్ట్ వాళ్ళు వస్తున్నారు, తాలూకా వాళ్ళు వస్తున్నారు. ఇంతమంది ఎవరు ఎంతమంది అనేది మాకు ఏం తెలుస్తుంది. వాళ్ళు ఏదో కలెక్షన్ పెట్టడం, పేపర్లు వేయడం, వాట్సాప్లో పెట్టడం, మా మీద ఒత్తిడి ఇస్తాను. మేము ఈ విధంగా రియల్ ఎస్టేట్ చేస్తామనేది మాకు మా జన్మలో లేదు. మాకు 40 సంవత్సరాలు అనుకున్నాను. నువ్వు పెంచిందో ఏ పెంచిందో నా దగ్గరికి వచ్చి ఇదే అడిగి. నమస్తే సార్, నేను యాక్సిరి గ్రామ పంచాయతీ కార్యదర్శి, పేరు మస్తానయ్య. మా గ్రామ పంచాయతీ పరిధిలో 206, 212 సర్వే నంబర్లలో 41 ఎకరా 18 సెంటర్లో లేఅవుట్ వేయడం అంటే పనులు ప్రారంభించి ఉన్నారు. సదరు విషయమై వెంటనే స్పందించి ఆ ఓనర్ గారికి వెంటనే గ్రామ పంచాయతీకి ఏమైతే సబ్మిట్ చేయాలో ఆ రికార్డ్స్ అన్నీ కూడా ఇవ్వమని చెప్పి పని ప్రారంభిస్తున్నారన్న విషయం తెలిసిన 2వ రోజునే నోటీస్ ఇవ్వడం జరిగింది. తదుపరి వాళ్ళు వెంటనే స్పందించి మాకు ఓనర్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, అలాగే ఎఫ్ఎంఏ స్కెచ్, ల్యాండ్ కన్వర్షన్ రికార్డ్స్, విలేజ్ మ్యాప్, ఇటువంటివన్నీ కూడా మాకు సబ్మిట్ చేశారు. అలాగే కూడా అప్రూవల్ కోసం వాళ్ళు 9,50,619 రూపాయలు ఈ పేమెంట్ చేసినటువంటి కాపీని కూడా మాకు ఇవ్వడం జరిగింది, చలానాని. ఇవన్నీ ప్రస్తుతానికి వీటిని సబ్మిట్ చేశారు. తుడా అప్రూవల్ నుంచి రావాల్సినటువంటి డాక్యుమెంట్ రావాలి. అయినా కూడా ఈరోజు గ్రామం తోలుతున్నారు అన్న విషయం తెలిసిన వెంటనే తక్షణమే మా గ్రామ పంచాయతీ కార్యదర్శి, నేను, సచివాలయ సిబ్బందితో కలిపి మా పై అధికారి అయినటువంటి విస్తరణ అధికారి చిట్టమూరు వారితో కూడా లేఅవుట్ను సందర్శించి తోలుతున్న గ్రావెల్ని వెంటనే నిలిపించడం కూడా జరిగింది.